కల్కి సినిమా తోపు సూపరు బంపర్ బ్లాక్ బస్టర్ అని కొందరంటే ఏముందన్లా భారతాన్ని బర్బాద్ చేసి కథ పేరు మీద కల్తీ చేసి అంత ఆగం చేసిరని ఇంకొందరు అనబట్టిర్రు. మొత్తానికి ఇగో ఇట్లా ఏదో ఓ తీర్ల సోషల్ మీడియాలో చర్చ నడుస్తుంటే కొత్తగా కొన్ని ఫోటోలు కూడా కల్కి పేరు మీద వైరల్ కాబట్టినాయి. అచ్చం ఇగో గిట్లా. కల్కి సినిమా రిలీజ్కు ముందు ప్రమోషన్లు ఏం చేస్తలేరు, ఏడ ఇంటర్వ్యూలు కూడా ఎక్కువ ఇస్తలేరు, అసలు ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా పెట్టలేరు. ఆయనతేమన్నా తేడా కొడుతుందా ఏంది అని ఎటమటమయ్యారు కొందరు. కానీ సినిమా రిలీజ్ అయినాక ఫస్ట్ డే ఫస్ట్ షో పడ్డ కాంచి టాకు జోరు అందుకుంది. ఇప్పటి కూడా హౌస్ఫుల్ కలెక్షన్లతో ఆడుతుంది. ఇక ఇదంతా ఒక ఎత్తు అయితే సినిమాలో అర్జునుడిగా చేసిన విజయ్ దేవరకొండ మీద మస్తుగా ట్రోల్స్ మీమ్స్ కూడా వస్తున్నాయి. అసలు ఆ క్యారెక్టర్ ఆయనకు సూట్ కాలేదని, డైలాగ్ డెలివరీ మంచిగా లేదని ఇట్లా మస్తు కామెంట్లు చేస్తారు. దాంతో విజయ్ దేవరకొండ హార్డ్ కోర్ అభిమానుల నుండి ఎందుకు కావాలని నెగిటివిటీ చేస్తున్నారు. సొంతంగా ఓ హీరో పైకి వస్తుంటే ఓర్చుకోలేకనా ఈ పోస్టులు అని అనుకుంటా అరుచుకుంటున్నారు. ఇక ఇది ఇట్లుంటే ఇంకొందరుండి విజయ్ని మీరు ఎంత ట్రోల్ చేస్తే మేము అంత లేపుతాము, మా అభిమానం ఏందో చూపిస్తాం అనుకుంటా ఏ క్యారెక్టర్ మీద అయితే మీరు కామెంట్లు చేస్తుర్రో ఆ క్యారెక్టర్ని ఎలివేట్ చేస్తాం బరాబర్ అనుకుంటా ఇట్లా బండ్ల నెంబర్ ప్లేట్లకు కల్కిలో అర్జునుడి తాలూకా అని రాపిస్తున్నారు. మరి రాపించిన బండ్లు రోడ్ల మీద ఎంతగానో తిరుగుతున్నాయో ఏమో కానీ ఈ ఫోటోలు మాత్రం సోషల్ మీడియాలో మస్తు తిరుగుతున్నాయి. దాంతో మీమ్స్ కూడా వస్తున్నాయి. మీరు అర్జునుడికి చుట్టాలా అని కొందరంటే కురుక్షేత్రం మీ మండలం సైడ్కి ఇట్లా అయిందా అనుకుంటా ఇంకొందరు కామెంట్లు వేస్తారు. మొత్తానికి ఏదో ఓ తీరైతే కల్కి సినిమా పేరు మీద సోషల్ మీడియాలో సందడి ఉన్నది పోరి. కానీ మొన్నటి దాకా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జయంగా పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని మాత్రమే మస్తుగా వైరల్ అయినాయి. ఇట్లా ట్రెండ్ను ఫాలో అవుతుంటా ఏ టాపిక్ హాట్ టాపిక్ అయి కూర్చుంటే దాని మీద ఇట్లా నెంబర్ ప్లేట్లు తీస్తారు. ఇక